రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు బస్సు ప్రమాదం చాలా కలకలం రేపింది. వీళ్ళిద్దరిది వాంగ్మూలం తీసుకుంటేనే మనకు కరెక్ట్ ఎవరిది తప్పు ఎవరిదని తెలుసు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే బస్ డ్రైవర్ ఈ శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి పోలీసుల అదుపులోకి వచ్చాక జరిగిన విషయం ఏంటంటే, వీడు అంత దూరం పోయినందుకు ఆ అబ్బాయి ఎర్రిస్వామి ఏం చేసినట్టే మందు దాపడం జరిగింది. మందు దాపిండు, అయిపోయింది, నేను మా ఇంటికాడికి పోతా, నువ్వు నన్ను కర్నూలు బస్ స్టాప్లో తీసు, ఎర్లీ మార్నింగ్ బస్సెస్కు నేను పెళ్ళికి పోతా. మనం నిర్ధారణ చేయలేదు, బట్ ఆ వీడియో చూస్తే మనకి ఏమర్థమవుతుంది, తను బండి తీసుకునే విధానం కానీ అక్కడ స్కిడ్ అయ్యే విధానం చూస్తే 100% ఒకవేళ ఒక్కరైనా ఆపి ఆ అబ్బాయికి హెల్ప్ చేసి ఉంటే అట్లీస్ట్ అవసరమైతే శివశంకర్ కోనాపానాలతో ఉన్నా కూడా తను కూడా బతుకు. ఈ 20 మంది చనిపోకపోగా తను కూడా బతుకు. ఒక్కరు కూడా మానవత్వంగా ప్రవర్తించలేదు కాబట్టి ఇంత అంటే ఫస్ట్ తప్పు జరిగింది. శివశంకర్ యాక్సిడెంట్ చేసినప్పుడే ఆ పెట్రోల్ ట్యాంక్ కొంచెం లూజ్ అయ్యి లైట్ గా ఆ బండి నుంచి పెట్రోల్ కారింది. మనోడు ఇక్కడ హిట్ అండ్ రన్ చేసే క్రమంలో 200 మీటర్లు తీసుకుపోయే క్రమంలో ఏమైందంటే ఆటోమేటిక్ గా నిప్పురవలు వచ్చినాయి. అది మొత్తం బస్సు వ్యాపించింది. అంటే 20 మంది చావుకు ఎవరెవరు కారణం అంటే ఫస్ట్ ఆర్టీఓ నుంచి వస్తాయి. ఇప్పుడు ఆయనకు ఫేక్ సర్టిఫికేట్ తోటి ఆయనకు ఇచ్చారు హెవీ లైసెన్స్. ఆయనకు అక్కడనే స్టాప్ చేసి ఉంటే ఇంతవరకు దాటి 16 చలాన్లు ఉన్నాయి. 10 చలాన్ల కంటే ఎక్కువ ఉంటే బస్సును సీజ్ చేయాలి. కానీ వేమూరి కావేరి ట్రావెల్స్ పర్టికులర్ ఆ బస్సు మీద 16 చలాన్లు ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. చెప్పు కళ్యాణ్, ఈ సంఘటనలో ఎవరిది తప్పు అనుకోవచ్చు? ఓకే, అయితే యాక్చువల్ గా మనం చూసినట్లయితే అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఒకటి బస్ డ్రైవరు, ఒకటి ఎవరైతే శివశంకర్ అని బైక్ కింద వేసాడో వాళ్ళ ఫ్రెండ్ ఎర్రిస్వామి. వీళ్ళిద్దరిది వాంగ్మూలం తీసుకుంటేనే మనకు కరెక్ట్ ఎవరిది తప్పు ఎవరిదని తెలుసు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన స్టోరీ గురించి మొత్తం మాట్లాడుకుందాం. రకరకాల పర్సెప్షన్స్ వచ్చినాయి, మీరు కూడా చూసారు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క దృష్టికోణం, ఒక ఛానల్ ఒకలాగా, ఒక ఫేస్బుక్ పేజ్ లో ఒకలాగా, సోషల్ మీడియాలో రకరకాలు వచ్చింది. బట్ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే బస్ డ్రైవర్ ఈ శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి పోలీసుల అదుపులోకి వచ్చాక జరిగిన విషయం ఏంటంటే, మనకు తెలిసిన విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు బస్ పోయింది. ఈ ఎర్రిస్వామి అనే ఒక అబ్బాయి ఎవరైతే ఉన్నాడో తను హైదరాబాద్ నుంచి కర్నూలుకు వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి పోతుంది. పోయినప్పుడు ఏం చేసిన అంటే, నేను బస్ స్టాప్ వస్తున్నారా, నన్ను పికప్ చేసుకో అంటే మామూలుగా ఫ్రెండ్స్ పికప్ చేసుకుంటారు కదా. వీడు అంత దూరం పోయినందుకు ఆ అబ్బాయి ఎర్రిస్వామి ఏం చేసిన అంటే మందు దాపడం జరిగింది. మందు దాపిండు, అయిపోయింది, నేను మా ఇంటికాడికి పోతా, నువ్వు నన్ను కర్నూలు బస్ స్టాప్ లో తీసు, ఎర్లీ మార్నింగ్ బస్సెస్ కు నేను పెళ్లికి పోతా, నువ్వు మీ ఇంటికి పోవచ్చు అని చెప్పి కరెక్ట్ ఆ పెట్రోల్ సమీపంలో ఇంకొక 3 కిలోమీటర్ల దూరం అయితే వాళ్ళ గమ్యం చేరుతారు. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఒక పెట్రోల్ బంక్ వెళ్ళారు, ఎక్కి అక్కడ పెట్రోల్ కొట్టించుకోరు. అక్కడికి వెళ్ళి టైం 2:24. ఆ టైంలో మనకు సీసీ ఫుటేజ్ చూసి ఉంటాను, రిలీజ్ అయింది. ఎట్లా ఉంది వాతావరణం, మొత్తం ట్యాక్సీ అయిపోయినాడు, అక్కడ పెట్రోల్ బంక్ లోనే సొలుగుతున్నాడు. అప్పుడు అంటే మనం నిర్ధారణ చేయలేదు, బట్ ఆ వీడియో చూస్తే మనకి ఏమర్థమవుతుంది, తను బండి తీసుకునే విధానం గానీ అక్కడ స్కిడ్ అయ్యే విధానం చూస్తే 100% వీడు తాగే ఉండనేది నాకు క్లియర్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ పెట్రోల్ బంక్ నుంచి పోయిన జర్రసేపటికే అయితే చాలా మంది ఏమనుకున్నారు, ఫస్ట్ లో ఆ యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ డే మనకు వచ్చిన పుకార్ గాసిప్ ఏంటంటే, అతను ముందరంగా పోతున్నాడు, బస్సు ఎంకంగా పోయి అతనిని గుద్ది అట్నుంచి అంటే 200 నుంచి 300 మీటర్స్ వరకు లాక్కెళ్ళింది, అందుకే ప్రమాదం సంభవించింది అనుకోరు. బట్ ఆ బస్సు వెళ్ళిన సీసీ ఫుటేజ్ అండ్ ఈ బైక్ పోయిన సీసీ ఫుటేజ్ పెట్రోల్ బంక్ లా మన పోలీసులు దాన్ని తీసుకున్నారు. ఆ డాటా ఆధారంగా ఏమైందంటే 3 కిలోమీటర్ల వ్యవధిలో వీళ్ళు ఎప్పుడో పోయి ఉండాలి, కానీ వీళ్ళు పోలేదు. అంటే డెఫినెట్ గా ఏదో జరిగి ఉంది. అదే ఎర్రిస్వామి శివశంకర్ చెప్పిన విషయం. అదేంటంటే, వీళ్ళు పోయే క్రమంలో మనోడు ఎట్లా ఉండు, ఫుల్ టాక్సీ ఉన్నాడు, తాగి ఉన్నాడు కాబట్టి మత్తులో ఉన్నాడు. ఆ డ్రైవర్ ను అదేం చేసిన డివైడర్ పై తగిలిచ్చాడు. డివైడర్ ని తగిలియగానే శివశంకర్ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆ అబ్బాయి బండి నడిపే వ్యక్తి ఇమీడియట్ గా అక్కడనే చనిపోయాడు. ఈ స్వల్ప గాయాలతోటి బయటపడే ఈ ఎర్రిస్వామి అని తన ఫ్రెండ్ ఏం చేసిండు, వాళ్ళ ఫ్రెండ్ ను పక్కకి తీసి పెట్టిండు. ఈ బైక్ ను కూడా పక్కకి తీద్దాం అనుకునే టైంలో అది హైవే కాదు సంజయ్, 2-3 బస్సులు పోయినాయి. అయితే అక్కడ ఆర్టీసీ బస్సులు 3 బస్సులు పోయినాయట. ఒక్కరన్నా కొంచెం చూస్తే బాగుంది. ఎగ్జాక్ట్లీ ఆ ఆర్టీసీలో ఈ అబ్బాయి ఆ బస్సును ఆ బైక్ ను లాగి పక్కకు పెట్టే క్రమంలో అక్కడ చూసిరట. కానీ మనకేంది, ఇంత 3 గంటల సమయంలో మనకు అవసరమా అని పక్కకు పేరు. కానీ ఒకవేళ ఒక్కరైనా ఆపి ఆ అబ్బాయికి హెల్ప్ చేసి ఉంటే అట్లీస్ట్ అవసరమైతే శివశంకర్ కోనాపానాలతో ఉన్నా కూడా తను కూడా బతుకు. ఈ 20 మంది చనిపోకపోగా తను కూడా బతుకు. ఇక్కడ ఒక్క ఆర్టీసీ వ్యక్తి కూడా లేదా అక్కడ ఉన్న వాహనదారులు కూడా ఒక్కరు కూడా మానవత్వంగా ప్రవర్తించలేదు కాబట్టి ఇంత అంటే ఫస్ట్ తప్పు వీళ్ళు జరిగింది. అదే ఆ బండి తీసే క్రమం వల్ల మిగతా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో హ్యాపీ వెళ్ళారు. ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎవరైతే ఉన్నారో లక్ష్మయ్య, తను మాత్రం అక్కడ బ్లాక్ ఉన్నది నాకు కనబడలేదని తనని కొట్టిండు.
అయితే మరి బస్సుకైతే హెడ్ లైట్స్ ఉంటాయి, Exactly. వెళ్తురు లేనిది హైవే మీద ఎవరు ట్రావెల్ చేయరు. చేయాలి, మరి కనిపించాలంటే ఎట్లా? కనిపించలేదు అన్నాడు. సరే, దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేద్దాం. అదే విషయం ఏంటంటే, ఇప్పుడు హైవేల మీద మనం చూస్తుంటాం హిట్ అండ్ రన్ ఒకటి నడుస్తుంటది. హిట్ అండ్ రన్ ఏం నడుస్తుంటే అక్కడ సీసీ ఫుటేజ్ ఉండవు. ఈ పెద్ద పెద్ద బండ్లు అండ్ 12 టైర్ లారీస్ ఇవి ఏం చేస్తాయంటే రోడ్డు దాటేటోళ్ళను హిట్ చేస్తాయి కానీ పోతాయి, అక్కడ ఆపవు. ఎందుకంటే కేసు నా మీద అవుతుందేమో, నేను దొరికిపోతానేమో, నేను జైలు పోతానే, ఇట్లా చాలా హైవేల మీద జరిగే ప్రమాదాలు ఎవరో మనం పేపర్లో కూడా చూస్తాం. గుర్తు తెలియని వాహనం లారీ ఢీకొన్నదని. ప్రతి చోట సీసీటీవీ ఉండదు, ప్రూఫ్స్ ఉండవు. ఎగ్జాక్ట్లీ. ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే లక్ష్మయ్య ఉండో ఈయన చేసిన తప్పేంటంటే అది తైలిచ్చుడు. తైలిచ్చినాక నేను బండి ఆపితే అక్కడ ఎవరైనా చనిపోతే నా మీద ప్రమాదం ఉంటది, పోలీసులు నన్ను తీసుకెళ్తారు అని ఏం చేసిండు, బస్సు కిందికి అయితే పోదు కదా, అది పక్కకి వెళ్ళిపోతుంది బండి, మనం ఇట్లే పోదామని మూర్ఖంగా ప్రవర్తించాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఫస్ట్ శివశంకర్ యాక్సిడెంట్ చేసినప్పుడే ఆ పెట్రోల్ ట్యాంక్ కొంచెం లూజ్ అయ్యి లైట్ గా ఆ బండి నుంచి పెట్రోల్ కారింది. మనోడు ఇక్కడ హిట్ అండ్ రన్ చేసే క్రమంలో 200 మీటర్లు తీసుకుపోయే క్రమంలో ఏమైందంటే ఆటోమేటిక్ గా నిప్పురవలు వచ్చినాయి. అది మొత్తం బస్సు వ్యాపించింది. అంటే మనోడు చేసిన తప్పేందంటే బస్సు డ్రైవర్ ఒక 50 మీటర్లు ఇక్కడ బ్రేక్ వేస్తే ఒక 50 మీటర్ల దూరం అవుతుంది. ఇది జరిగింది. తప్పించుకుందాం అనుకున్నాడు, దాని వల్ల ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ అదే ఆయన ఒక 50 మీటర్ల దూరం ఆపి ఏదో జరగబోతుంది అని చెప్పి అలర్ట్ చేసి ఉంటే, ఎందుకంటే అంతకుముందుకు 15 నిమిషాల ముందే కర్నూలులో వాళ్ళందరూ ఒక దాబా దగ్గర టీ స్నాక్స్ లాంటివి తీసుకున్నారు, డిన్నర్ చేసే వాళ్ళు చేసారు. అంటే వాళ్ళు ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళలే. మనోడు కొంచెం అలర్ట్ చేసినా అక్కడ డోర్లను అది అన్లాక్ చేసినా కూడా ఇంత ఘోరంగా ఇబ్బంది ఉండబోతుంది. కరెక్ట్. అతను ఆపేసి తొందర దిగండి, గ్లాసులు పగలగొట్టుకొని మరి బయట దిగండి అవసరం అయితే అని చెప్పిన బాగుంది. అయితే ఈ డ్రైవర్ లక్ష్మయ్య ఎవరైతే ఉన్నారో ఇంత ముందుకు లారీ డ్రైవింగ్ చేస్తుండే. 2014లో తనతో పాటు క్లీనర్ ను కూడా యాక్సిడెంట్ లో చంపేసిండు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆర్టీఓ 8th క్లాస్ చదివిన వాళ్ళకే హెవీ లైసెన్స్ ఇవ్వాలి, మనోడు 5th వరకు చదివాడు. అంటే ఎవరు ఇప్పుడు ఈ రూల్స్ వ్యతిరేకం. అంటే 20 మంది చావుకు ఎవరెవరు కారణం అంటే ఫస్ట్ ఆర్టీఓ నుంచి వస్తాయి. ఇప్పుడు ఆయనకు ఫేక్ సర్టిఫికేట్ తోటి ఆయనకు ఇచ్చారు హెవీ లైసెన్స్, ఆయనకు అక్కడనే స్టార్ట్ చేసి ఉంటే ఇంతవరకు రాకపోతుండే. ఇంకోటి శివశంకర్ మందు తాగిన ప్రాంతం 11 తర్వాత మనం చూసుకుంటే ఫైన్సులు 10:30కే బంద్, 11 తాగినంటే ఎన్నో బెల్ట్ షాప్ లో తీసుకున్నట్టు. బెల్ట్ షాప్ లో మందు అమ్మడం తప్పు. ఆ శివశంకర్ అనే వ్యక్తి కనీసం వాళ్ళ ఇంట్లో కూడా ఈ టైంలో ఎక్కడ పోతున్నారని ప్రశ్నించేటట్లేరు, అక్కడ వాళ్ళది తప్పు. ఇంకోటి ఇక్కడ చాలా తప్పు. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ప్యాసింజర్ ట్రావెల్స్ వల్ల ఈ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్యారీ చేయదు. కానీ మనోళ్ళు చట్టానికి విరుద్ధంగా ఏం చేసారు, అది ఉంటది కదా యాక్టివ్ 1988 సమయం ఉంటది ఈ ట్రావెల్స్ సంబంధించిన చట్టం. ఆ చట్టం ఏముంటది అంటే ప్యాసింజర్ దాంట్లో వస్తువులను తీసుకుపోవద్దు, కానీ వీళ్ళు 400 మొబైల్స్ ను అందులో తీసుకెళ్లారు. మొబైల్స్ అంటే బ్యాటరీస్ ఉంటాయి కదా, బ్యాటరీస్ ఉంటాయి. దాని వల్ల కొంచెం ఆ 80s వల్ల అన్నిట్లో ప్లస్ అయిపోయింది. అటుపక్క పెట్రోల్, ఇటుపక్క మొబైల్ బ్యాటరీస్, ఈ విధంగా అన్నిట్లకు రోడ్డు మీదనే బండి ఉండిపోవడం, చూసుకోకపోవడం, చాలా పరిస్థితులు ఇది జరగడానికి కారణం. అంటే కర్మ కూడా వస్తుంది. ఇప్పుడు ఎర్రిస్వామి అనే వ్యక్తి ఏం చేసినట్టు ఇమీడియట్ గా ఇది లైవ్ ఓవర్ అంటే ఎర్రిస్వామి ఎవరైతే శివశంకర్ బైకర్ ఉన్నాడో వాళ్ళ ఫ్రెండ్ లాకెళ్ళిపోతుంది, మంటలు చెలరేగుతున్నాయని కూడా క్లియర్ చూసిండు. కానీ నేను ఇక్కడనే ఉంటే నా మీద బదనాం పడుతుంది, నేను తప్పించుకోవాలని చెప్పి ఏం చేసిండు, వాళ్ళ ఫ్రెండ్ శివశంకర్ దగ్గర ఫోన్ తీసుకొని వెళ్ళాడు. అంటే శివశంకర్ ఫ్రెండే కానీ చనిపోయాడు, శ్వాస చూసి చనిపోయాడు. నేనేం చేయలేను, వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను తిడతారు, నా మీద కేసు పెడతారు అని తప్పించుకుందాం. ఆ రోజు నాకు ఏం జరగలేదు అని తను ఒక్కడే ఆ హైవే నుంచి పోతున్న లారీ ఎక్కి నాకు వేరే దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ దగ్గర ఏదో మాయమాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఈ పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ లేకుంటే ఆ ఎర్రిసామి అనేటోడు మనకు నిజం చెప్పకపోతుండే. యాక్చువల్ ఇది స్టోరీ జరిగింది. ఇక్కడ మానవత్వం లేదు, లేకుంటే ఆర్టీఓ దగ్గర తప్పుంది. వేమూరి కావే ట్రావెల్స్ 2024లోనే దానికి ఇన్సూరెన్స్ అయిపోయింది. 2024 16 చలాన్లు ఉన్నాయి. 10 చలాన్ల కంటే ఎక్కువ ఉంటే బస్సును సీజ్ చేయాలి. కానీ వేమూరి కావే ట్రావెల్స్ పర్టికులర్ ఆ బస్సు మీద 16 చలాన్లు ఉన్నాయి. అంటే మన గవర్నమెంట్ అదే కదా ప్రాబ్లం. అంటే గవర్నమెంట్ ఎట్లా ఉంది చిత్తశుద్ధి అనేది ఇక్కడ చూడాలి. ఈ రోజు 20 మంది పాపం అమాయకులు సజీవదానం పండుగకు పోయేసి ఒకరు, సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి ఒకరు, ఇంటర్వ్యూకి పోనీకి ఒకరు. మీరు నమ్మరు, నెల్లూరుకు చెందిన గుల్ల రమేష్ అనే ఒక కుటుంబం 4, 2 పిల్లలు, భార్య, భర్త చనిపోతున్నామని ఫిక్స్ అయ్యి ఆ అమ్మాయిలు ఏం చేసింది తెలుసా, వాళ్ళ పిల్లల్ని ఇట్లా ఒళ్ళో పెట్టుకుంది. ఒళ్ళో పెట్టుకుంటే ఒళ్ళోనే అంటే ఆమె స్కెల్టన్ ఉంటది కదా, ఆమె బోన్స్ కూడా ఇట్లే ఉండే, లోపల కూతురు బూడిదైపోయింది. లైక్ ఠాగూర్ సినిమా. ఈ దారుణానికి కారణం ఎవరు? మనం చాలా దేశాలలో బస్ డ్రైవర్లు చూస్తుంటాం, హార్ట్ అటాక్ వస్తుంది వాళ్ళకు. వచ్చినప్పుడు కూడా వాళ్ళు
అక్కడ ఉండే ప్యాసింజర్స్ 40-50 మంది నేను చనిపోయినా సరే వాళ్ళు చనిపోదు అని బస్సు సైడ్ కాపి చనిపోయిన సంఘటనలు మీరు యూట్యూబ్ లో కొట్టినా కూడా వస్తాయి. అలాంటి డ్రైవర్స్ ఉన్న ఈ సమాజంలో వీడు ఎంత విధవా, వీడు కనీసం వాళ్ళని అలర్ట్ చేసి లేదా హిట్ అండ్ రన్ చేస్తున్నా మనం వద్దులే. ఇప్పుడు తను ఒకవేళ నిజంగా తన ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేసాడు, ఎవరికైనా ఒక యువకునికి యాక్సిడెంట్ అయింది, బాధ్యత ఎవరిది? హాస్పిటల్ తీసుకెళ్ళాలి, తప్పు మనది కదా. కానీ అది కాకుండా హిట్ అండ్ రన్ చేసి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయకుండా, డోర్స్ అన్లాక్ చేయకుండా, అక్కడ వాళ్ళని అలర్ట్ చేయకుండా ఆయన ప్రాణం ఒక్కటి తగ్గించుకోనిక ఘోరంగా స్వార్థంగా తప్పించుకొని పరిగెత్తుకు. చాలా దారుణం అసలు. అదే అసలు చట్టాల మీద అవగాహన లేక, చట్టాల మీద అవగాహన లేదు, వీళ్ళ కరెక్ట్ ఎడ్యుకేషన్ లేదు. ఇంకొకటి సంజయ్, ఆర్టీసీ బస్సులలో ఇప్పుడు ఇదే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఆర్టీసీ బస్సు పోతుంది, బట్ వీళ్ళకంటే ఒక 5 hours జర్నీ లేట్ అవుతుంది. 5 hours లేట్ అయితే ఏమవుతుంది? 80 స్పీడ్ వాళ్ళకి లాకేసి ఉంటాయి. ఇప్పుడు మనకు స్పీడ్ కు మనకు వెహికల్ కు ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది, స్పీడ్ వరకు లాక్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఆర్టీసీ దాంట్లో ఏం చేస్తారంటే బిఫోర్ నువ్వు ఒక డ్రైవర్ బస్ ఎక్కి డ్రైవింగ్ చేసే ముందు ఏం చేస్తారంటే వాళ్ళకు బ్రీత్ అనలైజ్ పెడతారు, డ్రింక్ చేసినా లేదా, 80 స్పీడ్ నువ్వు డ్రింక్ చేసినా లేదా చూస్తారు. ఇవన్నీ చూసి వారికి బస్సు స్టీరింగ్ ఇస్తారు. బట్ ఈ ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే 140 స్పీడ్ లో పోతున్నారు. రూల్స్ వ్యతిరేకం. బట్ వాడు గమ్యాన్ని తొందరగా చేరుకోవాలి. ఎక్కడ చేరుకుంటూ యమలోకానికి చేరాడు, వాడు చేరుకున్నా బాగుంటుండే. అమాయకులను యమలోకానికి చేరాడు ఒక యమదూత ఈ డ్రైవర్ లక్ష్మయ్య గాని. ఇంకా నువ్వు చూసినట్లయితే మన సిపి ఇప్పుడు హైవేస్ పైన ఏమన్నా టోల్ గేట్స్ లాంటి పోలీస్ చెకింగ్ లాంటిది ఉండదా? ఓవర్ స్పీడ్ తో నడిపిస్తే ఫైన్ అయ్యడం. ఎగ్జాక్ట్లీ. డ్రైవ్ టెస్ట్లు అయితే అక్కడ మనకు మ్యాన్ పవర్ లేక ఏం చేస్తున్నారంటే హైవేల పైన మీరు అడిగిన ప్రశ్న మంచిది. అయితే అక్కడ కెమెరాలను అమర్స్తారు. 120 కంటే ఎక్కువ స్పీడ్ పోతే ఆటోమేటిక్ గా ఫోటో తీసుకొని చలాన్ వస్తుంది. అట్లా కూడా దాని మీద చలాన్ వచ్చినాయి. ఆయన కూడా ఆ ట్రావెల్స్ వాళ్ళకి బుద్ధి లేదు. ఇప్పుడు సజ్జనార్ సార్ ఏం చెప్పినట్టే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయానికి వస్తే మొన్ననే ఆయన సిపిగా బాధ్యతలు చేపట్టింది తెలంగాణలో, హైదరాబాద్ లో. అప్పుడు ఏం చేసినట్టు ఆయన ఈ డ్రంక్ అండ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో టెర్రరిస్ట్ల కంటే ప్రమాదం అని చెప్పిండు. వీడు కాదు, వీడు చచ్చినా నో ప్రాబ్లం, అటుపక్క వస్తున్న అమాయకులను కూడా చంపుతాడని చెప్పిండు. సో ఈ రోజు కూడా ఆయన అదే స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇలాంటి వాళ్ళని వదిలేస్తే వీళ్ళు సమాజానికి ప్రమాదం అని చెప్పిండు. అంటే నిజంగా చెప్తున్నా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ఏ విధమైన సరే సార్ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సజ్జనార్ సార్కి, సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు టెర్రరిస్ట్లే కరెక్టే, కానీ మరి మద్యం అమ్మేటోళ్ళు ఏమన్నారు సార్? 10:30 వరకు మద్యం అమ్ముతుర్రు. ఆ తర్వాత బెల్ట్ షాపులు వాడు 2 గంటల 30 నిమిషాలకు యాక్సిడెంట్ చేసినట్టే 10:30 ముందు తాగిన మందు కాదు అది, దాదాపుగా 11-12 గంటల తర్వాత తాగిన మందు. ఆ మందు అప్పుడు ఏడ దొరికింది? వైన్ షాప్ లో ఓపెన్ ఉండవు కదా, అంటే బెల్ట్ షాప్లు అమ్మిరు కదా. బెల్ట్ షాపులను మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఇదే విషయం గురించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నా కాన్స్టిట్యున్సీ లో 4 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలి, అది కూడా పర్మిట్ రూమ్లు ఉండొద్దు, జనాలను ఇబ్బంది పెట్టుకుంటా రోడ్ల మీద తాగొద్దు అని ఆయన చెప్తే, జూపల్లి ఆయన చట్టం ఏం కాదు రాష్ట్రం మొత్తం ఒకటే అన్నాడు. అంటే అందరు తాగాలి, 3000 కోట్లు వస్తున్నాయి నీకు సంవత్సరానికి, బరాబర్ తాగిపిస్తావు. ఇప్పుడు 20 మంది సచ్చిరు జూపల్లి, మరి ఎవరు చెప్పు దానికి బాధ్యులు? నిజంగా సంజయ్, ఒకవేళ మద్యం షాపులు అనేది ఉన్నా కూడా బెల్ట్ షాప్ లేకుంటే ఈ అన్యాయం జరగబోతుండే. బెల్ట్ షాప్ లేకుంటే జరగబోతుండే. ఆర్టీఓ వానికి 8th క్లాస్ ఉందా లేదా అని వానికి ఏవీ లైసెన్స్ లేకుండా జరగబోతుండే. మానవత్వం తోటి ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆపినా జరగబోతుండే. నువ్వు అన్నట్టు బ్రీత్ అనలైజర్ పెడితే బాగుంటుంది కళ్యాణ్ అంటే అది రావాలని కోరుకుంటున్నాను. నిన్న కూడా హైవే మీద కూడా ఎక్కడైనా ఒక ఉంటే బాగుంటుంది. అదే నిన్న ఒక యూట్యూబర్ ఏజ్డ్ బాగా ఫేమస్, ఆయన ఏమన్నా అంటే సెన్సార్ ఉండాలి. ఇప్పుడు బండి ఎక్కుతున్నాం అంటే ఆల్కహాల్ తీసుకుంటే ఆ బండి స్టార్ట్ కావదు, ఇలాంటి సెన్సార్లు స్టార్ట్ అయ్యే టెక్నాలజీ వస్తే బాగుంటది కరెక్ట్ అని చెప్పిండు. అది కూడా బానే ఉంది, కానీ మేబీ అలాంటి టెక్నాలజీ రావడానికి ఎంత టైం పడుతుంది అందులో ఇండియాలో. అంటే ఇప్పుడు ఈ మద్యం మీద వచ్చే ఎక్కువ ఎక్సైజ్ శాఖకు ఆదాయం ఇదే ఉంటుంది, రాష్ట్రానికి ఇదే ఆదాయం ఉంటుంది. కాబట్టి సజ్జనార్ సార్ ఎంతసేపు ఉన్నా తాయినోళ్ళని టెర్రరిస్టులు అంటుండు ఓకే, కానీ ఈ మద్యం ఏదైతే ఉందో దీన్ని కూడా అంటే పూర్తిగా నిషేధించమని చెప్పట్లేదు సార్, కొంచెం నియంత్రణ చేస్తే బాగుంటుంది. జనాలకు అందుబాటులో ఉండదు మద్యం. అది ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పండి, ఇక్కడ ఎవరిది తప్ప అనుకుంటారు అసలుకి? బస్సు డ్రైవర్దా, వేమూరు కాబట్టి రావాల్సి ఓనర్దా, లేకుంటే బైకర్ ఎవరైతే శివశంకర్ ఉన్నాడో వాళ్ళ ఫ్రెండ్ ఎర్రిస్వామిదా, లేకుంటే అంటే ఒక బస్సుకు ఇన్సూరెన్స్ ఉందా ఏముందా చెక్ చేసుకోకుండా బ్లైండ్ గా బుక్ చేసుకొని ఒక 5 గంటల ముందు గమ్యం చేరాలనుకున్న ప్రయాణికులదా, ఎవరిది తప్ప అనుకుంటున్నారు? మీరు ఒకసారి చెప్పండి. సో కర్నూలు బస్సు ప్రమాదం పైన ఇది మన కళ్యాణ్ విశ్లేషణ. ఈ ప్రమాదంలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఈ బస్ డ్రైవర్దా, లేదంటే ఆ బైకర్ వాళ్ళ ఫ్రెండ్దా, రాత్రి 10 తర్వాత మద్యం అమ్మకాలు చేసే షాప్ ఓనర్లదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.